హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి బయటికి రాగానే ఫుల్గా వర్షం అయితే పడిపోయిందండి. బయట అంతా కూడా నెల్లూరులో అయితే మంచి వర్షమే పడింది. నైట్ మాత్రం నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 3కి 4కి ఆ టైంలో అయితే ఫుల్గా పడిందండి వాన. సో ఇక్కడైతే చిన్నబాబు అయితే నిద్ర లేచేశారు నాతో పాటే. మంచి నిద్రలో ఉన్నాడు. నేను లేవగానే లేచేశాడండి. ఇంకా వెంటనే ఇంకా పెద్ద బాబు అయితే నిద్రపోతున్నారు. ఇంకా సరే అనేసి బయటకైతే తీసుకొచ్చాను, మళ్ళీ లేపేస్తాడేమో అనేసి. ఇక్కడైతే ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేశానండి పిల్లలిద్దరికి కూడా తాపించడానికి. అలాగే ఇంకొక వైపు ఏమో ఇంకా బాబుకి ఇడ్లీ అయితే పెట్టాలి కదా, చిన్న బాబుకి. అందుకోసం అనేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పిల్లలిద్దరికీ హెల్త్ అస్సలు బాగాలేదండి. ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచి పెద్ద బాబుకి అయితే వామిటింగ్స్ అవుతున్నాయి. అలాగే చిన్న బాబు అయితే కోల్డ్ చేసింది, కొంచెం డల్గా అయితే ఉన్నాడు. ఇంకా సరే కదా అని చెప్పి సిరప్స్ అయితే వేశాను. అస్సలు తగ్గలేదండి. పెద్ద బాబుకి అయితే నైటే కొంచెం ఫీవర్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇంకా జ్వరం ట్యాబ్లెట్ అయితే వేశానండి, హాఫ్ వేశాను. 6 ఇయర్స్ కదా ఇప్పుడు బాబుకి. సిరప్స్ వేస్తే వెంటనే వామిటింగ్ చేసేసుకుంటున్నాడు. సిరప్స్ అనేటివి అస్సలు పడవండి మా బాబుకి అయితేని. అసలు తాగట్లేదు. ఏం చేసినా కూడా వామిటింగ్ చేసేసుకుంటూ ఉన్నాడు ఊరికే. ఇంకా సరే అనేసి ట్యాబ్లెట్ అయితే వేసి పడుకోబెట్టాను. కానీ నైటే ఎక్కువ అయిపోయిందండి జ్వరం అయితే మాత్రం. ఇంకా ఆ టైంలో డాక్టర్ కాల్ చేస్తే డాక్టర్ అయితే లేరని చెప్పారు. ఇంకా వేరే డాక్టర్ అయితే ఉన్నారని చెప్పారండి. ఇంకా మాకు చూసే డాక్టర్ అయితే కొంచెం మంచిగా చూస్తారు. ఇంకా అందుకోసమని ఇంకా ట్యాబ్లెటే వేసి పడుకోబెట్టాను, తడిగుడ్డ అనేది వేసి. ఇంక ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్లో వాటర్ అనేది ఫిల్ చేసేసానండి. తర్వాత ఏమో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ కోసం మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను కదండి, వ్లాగ్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి ట్రై చేసి మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి అని చెప్పాను కదండి. మీరు ట్రై చేశారా, నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ డైలీ తిన్నా కూడా అస్సలు మనకి తినబుద్ధి అవ్వకుండా అనేదే ఉండదండి, మంచిగా ఉంటుంది. ఇంక ఇక్కడేమో చిన్న బాబుకి అయితే ఇడ్లీ తినిపించేస్తున్నారు అమ్మ. ఇడ్లీ అయితే వేసిచ్చాను. ఈరోజు వడ సాంబార్ అయితే పెట్టలేదండి. ఇంకా బాబు కొంచెం ఎర్లీగా నిద్ర లేచాడు కదా, ఇంకా వడ సాంబార్ అయితే లేట్ అవుతుంది, మళ్ళీ పెడదాంలే తింటే అనేసి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇడ్లీ తినిపించేస్తున్నారు అమ్మ. ఇంక ఇక్కడేమో పెద్ద బాబు అయితే నిద్ర లేచారు. చెప్పాను కదా వామిటింగ్స్ అయ్యాయి. మొత్తం చాలా వీక్ అయిపోయాడండి బాబు అయితే. అసలు నిల్చోలేకపోతున్నాడు. పాలిద్దామంటే ఇంక వామిటింగ్స్ అయ్యేటప్పుడు పాలైతే ఇవ్వకూడదు కదా, అందుకోసం పాలైతే ఇవ్వలేదు. హాట్ వాటర్ అయితే కొంచెం తాపిచ్చాను. ఒక 10 మినిట్స్ అలా ఆగి ఇప్పుడైతే బ్రష్ చేపిస్తున్నానండి. బ్రష్ చేయనా అంటే చేయడానికి కూడా ఓపిక లేదంటండి, బ్రష్ కూడా చేయట్లేదు. ఇంకా సరేనని నేనే ఎత్తుకొని బ్రష్ చేయించాను. ఇంకా పిల్లలకి బాగాలేదంటే ఇంట్లో మదర్కి మాత్రం చాలా పనులు ఉంటాయండి, అస్సలు ఖాళీ అనేదే ఉండదు. అందులోనూ మాకు 2 పిల్లలు కదా, 2 పిల్లలకి హెల్త్ బాగాలేదు. పెద్ద బాబుకి అయితే ఫుల్ ఫీవర్, వామిటింగ్స్, కాఫ్ వస్తుంది. చిన్న బాబుకి అయితే కోల్డ్ చేసేసింది. ఫీవర్ అయితే అంతగా ఏం లేదు, తల ఒకటే కాలిపోతుంది. ఇంక ఇక్కడైతే చిన్న బాబుకి ఇడ్లీ తినిపించేసి అమ్మ అయితే ఆడిపించుకుంటున్నారు. ఇంకా పెద్ద బాబుకి వచ్చేసి బ్రష్ చేయించాను కదా, ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. 2 ఇడ్లీలు అయితే పెట్టానండి. దాంట్లో 1 ఇడ్లీ కూడా తినలేదు. మంచిగా వామిటింగ్ వస్తుంది అనేసి అంటున్నాడండి. ఇంకా ఎలాగోలా అయితే తినిపించాను. ఒక ఇడ్లీ అయితే కంప్లీట్గా తినిపించాను. హాట్ వాటర్ తాపిస్తున్నానండి అప్పటికి. ఇక్కడైతే బట్టలన్నీ కూడా వాష్ చేసేసాను. నేను హ్యాండ్ వాష్ చేసేసి ఆరవేసేసానండి మంచిగా, కంఫర్ట్ అనేది పెట్టి. ఇప్పుడు వర్షం అయితే వస్తుంది కదా, స్మెల్ వచ్చేస్తాయండి బట్టలు అనేటివి. అందుకని కంఫర్ట్ అయితే కొంచెం ఎక్కువగా వేసి పెట్టాను. ఇంకా అలాగే ఉంచేసామంటే బట్టలు అయితే ఎక్కువ అయిపోతాయి. అసలే పిల్లలు ఉన్నారు కదా, అందుకోసం. ఇంక ఇక్కడ బాబుకి అయితే సడన్గా ఫీవర్ అనేది మళ్ళీ ఎక్కువ అయిపోయిందండి. ట్యాబ్లెట్స్ వేసినా కూడా అస్సలు తగ్గట్లేదు. సరే ఆరో సంవత్సరం కదా, ఒకసారి చీటాకు కట్టించండి అనేసి అన్నారు అమ్మ అయితే. ఇంకా సరే అని మాకు తెలిసింది దగ్గర నెల్లూరులోనే ఉన్నారండి, నేను మీకు అడ్రస్ కూడా చూపిస్తాను. అక్కడైతే చీటాకు కడతారు. సరే ఆరో సంవత్సరం కదా అనేసి ఇంకా బాబునైతే రెడీ చేసేసాను, తీసుకెళ్దాం అనేసి. టిఫిన్ అయితే పెట్టాను కదా ఆల్రెడీ. జ్వరంకి ట్యాబ్లెట్ అయితే హాఫ్ ట్యాబ్లెట్ వేసేసాను మళ్ళీ. నేనైతే ఇట్లా రెడీ అయిపోయానండి సింపుల్గా. చిన్న బాబునైతే అమ్మ ఉయ్యాల్లో వేసి నిద్రపిచ్చేశారు. నేనైతే ఈ విధంగా సింపుల్గానే రెడీ అయిపోయాను. వర్షం వస్తుంది కదా, ఈ వర్షంకి అసలు బయటకే వెళ్ళబుద్ధి కాదు. అందులోనూ ఇంకా ఈ నెల్లూరులో మరి వర్షం అంటే ఎలా అంటే అలా ఉంటుందండి. చూసారు కదా, ఇంకా రెడీ అయిపోయి వెళ్దాం అనుకున్న టయానికి ఫుల్ వర్షం పడిపోయిందండి. ఇంకా సరే అని కొంచెం సేపు ఆగాము, కొంచెం ఒక 15 to 20 మినిట్స్ అలా ఆగాము. అయినా కూడా వానే తగ్గలేదండి, ఎప్పటికో తగ్గింది. ఇంకా తగ్గిన తర్వాత అలాగే వెళ్తున్నాము. మేమైతే ఎలాగోలా వెళ్ళొచ్చు. బాబుకి అసలే ఫీవర్ కదా, అందుకోసమని మొత్తం వాన ఆగిన తర్వాతే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మీకు అడ్రస్ చూపిస్తున్నాను చూడండి. లక్ష్మీ వెంకటదుర్గ అనేసి గుడి కూడా ఉంటుందండి ఇక్కడ, అమ్మవారి గుడి అయితే అక్కడే చేస్తారు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాస్తున్నారు చూడండి. మంచిగా అయితే పనిచేస్తుందండి. మేము పిల్లలిద్దరికి కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈయనే
కడతారనమాట చీటాక్ అనేది. చిన్న బాబుకి కూడా మేము అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు అక్కడ కట్టించే వాళ్ళమి, నెల్లూరులో ఉన్నప్పుడు ఇక్కడ కట్టిస్తామండి. మంచిగానే పనిచేస్తుంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనేసి షేర్ చేశాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి కట్టించుకోండి. మంచిగా అయితే వర్క్ అవుతుందండి పిల్లలకి మాత్రం. ఇంకా అది సందుల వల్ల వచ్చిందా ఏంటి అనేది కూడా వీళ్ళు మనకి చెక్ చేసి చెప్పేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అనేసి కూడా. ఇంకా అయితే ఇక్కడ ఆయన అదే చెప్పారండి, సందులు మా బాబుకి 6వ సంవత్సరం కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా అంతగా ఏం తగ్గదు, 2 days అయితే ఇలాగే ఉంటాడు పడుకొని, ఎక్కువ ఫీవర్ వచ్చేస్తుంది, ఏం కాదని చెప్పేసి వేశారండి. మెడలో ఒకటి వేస్తారు, మొలతాడుకు ఒకటైతే కడతారు. మెడలో వేసింది మాత్రం 5 daysకి అయితే తీసేయమంటారు. ఈవినింగ్ టైంలో ఎర్నీళ్ళు తీసిపోసేయమంటారండి 6కి ఆ టైంలో. ఇంకైతే కట్టించేసుకొని, ఇంకా చిన్న బాబు కూడా ఉన్నారు ఇంట్లో, ఏం పర్లేదా అని అడిగాము, ఏం పర్లేదు అన్నారండి. ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ మేము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. నేనైతే ఎత్తుకొని పైకైతే తీసుకెళ్తున్నాను. బాగా వీక్ అయిపోయాడండి బాబు అయితే. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వడ తీసుకొస్తానని అటు నుంచి అట్టే వెళ్ళారు, అందుకే నేనైతే ఎత్తుకొని తీసుకెళ్తున్నాను. ఇంకా ఇంటికి రాగానే బాబునైతే కొంచెం సేపు నిద్రపిద్దామని చెప్పి పడుకోబెట్టాను, నిద్రపోవట్లేదు. ఇంకా సరే రైమ్స్ పెట్టాను, చూస్తూ ఉన్నాడు. ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అనేసి దోశలు వేస్తున్నాను, ఒకవైపు నేను టీ పెట్టుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నిద్ర లేచిన కానించి టీయే పెట్టుకోలేదండి. పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే అసలు ఏమీ తోచదు కదా, మనకి మంచిగా తినబుద్ధి కూడా కాదు. టీ పెట్టుకుంటే ఇంకా మా హస్బెండ్ అయితే తిట్టారు. అప్పటికే టైం వచ్చేసి 9 to 9:15 అలా అవుతుంది. ఇంకా ఫస్ట్ టిఫిన్ తిను, టీ ఎందుకు తాగుతున్నావు, టిఫిన్ తినవచ్చు కదా, టైం అయిందని తిట్టేతలకి ఇంకా నేను టిఫిన్ అయితే తిన్నాను నేను కూడా అని. ఇంకా తర్వాత టిఫిన్ తిన్న వెంటనే బాబుని ఏం తింటావు నాన్న అంటే ఏదైనా ఫ్రై చేస్తానన్నానండి, వద్దమ్మా అనేసి అన్నాడు. సరే రసమన్నం తింటావా అంటే తింటా అన్నారండి. అందుకోసం ఇంక ఇక్కడ వచ్చేసి లైట్గా మిరియాలు వేసి టొమాటో రసం అయితే పెట్టేశాను. ఇంకా మాకు వచ్చేసి ఇంకా నిన్నైతే ఫిష్ కర్రీ చేశాను కదా, ఇంకా ఫిష్ కర్రీ అయితే ఉండిపోయిందండి. అందుకోసం మా కోసం అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. అమ్మ అయితే ఉన్నారు, అమ్మనైతే వండించుకున్నానండి. బాబుకి పిల్లలిద్దరికీ బాగాలేదు కదా హెల్త్, అందుకోసం అనేసి ఇంకా రసం కూడా ప్రిపేర్ చేసేసాను. తర్వాత ఏమో రైస్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాము, వేడివేడిగా పెట్టవచ్చు విజిల్స్ అనేసి రైస్ అయితే వాష్ చేసేసుకున్నానండి. ఇంకా వాటర్ వేసి పక్కకు పెట్టేస్తాను, సోక్ అవుతూ ఉంటుంది. 12కి అయితే పెట్టేస్తాను స్టవ్ మీద. ఇంక ఇక్కడ వచ్చేసి టీ అయితే తాగుతున్నానండి. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది, నేను టీ తాగేటప్పుడు కూడా ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా టీ తాగితే చాలా బాగుంటుంది కదా, మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా టీ తాగేసిన వెంటనే పెద్ద బాబుని అయితే కొంచెం సేపు నిద్రపిచ్చేసానండి, పక్క నుండి నిద్రపోయారు. అంటే టాబ్లెట్ వేసుకున్నాడు కదా, నిద్రపోతే కొంచెం మంచిగా రిలీఫ్గా ఉంటుందనేసి. ఇప్పుడైతే కొంచెం దండ వేశారు కదా, ఫీవర్ అయితే తగ్గిందండి, కొంచెం చల్లబడింది ఒళ్ళు అనేది. ఇంకా పిల్లలిద్దరు నిద్రపోతున్నారు. నాకైతే వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా, ఇక్కడ కూర్చొని ఇంకా నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ పిల్లలు లేచేలోపు ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటే సరిపోతుందండి. లేదంటే మళ్ళీ పిల్లలిద్దరు లేచారంటే ఇంకా ఇద్దరికి హెల్త్ బాగాలేదు కదా, ఇంకా వాళ్ళిద్దరిని చూసుకోవడం కోసమే సరిపోతుంది టైం అంతా. అందుకోసం ప్రశాంతంగా అయితే కూర్చొని ఎడిటింగ్ అనేది పూర్తి చేసుకుంటున్నాను. కొన్నిసార్లు అయితే నైట్ టైం చేసుకుంటానండి పిల్లలు నిద్రపోయినప్పుడు, కానీ నైట్ అయితే పిల్లలకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంకా అందుకోసం అనేసి ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను, నైట్ అయితే చేయలేదు. ఫుల్గా వామిటింగ్స్ చేసేసుకుంటున్నారండి పిల్లలిద్దరు కూడా, బెడ్షీట్స్ మీద అంతా కక్కేస్తున్నారు. ఎట్లా అట్లా ఇంకా పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే ఇంతే కదా. ఇంకా తర్వాత అందరం లంచ్ తినేసాము, ఇంకేం నేను వీడియో అయితే షూట్ చేయలేదు. పెద్ద బాబుకి కొంచెం ఫీవర్ అయితే తగ్గిందండి టాబ్లెట్ వేశాక. ఇంకైతే లేచి ఆడుకుంటూ ఉన్నాడు. చిన్న బాబు కూడా నిద్ర లేచేశారు, బాబు కూడా ఆడుకుంటున్నాడు. ఇంకా సరేనని అమ్మ అత్తమ్మ అయితే ఆడిపించుకుంటున్నారు ఇద్దరిని. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నామంటే అంగన్వాడీ స్కూల్లో సరుకులు అయితే ఇస్తారు కదా, ఇంకా సరుకులు తీసుకొద్దామనేసి నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నామండి. ఈ మంత్ అయితే చాలా లేట్ అయిపోయింది సరుకులు తీసుకోవడం. 3 liters అయితే పాలు ఇచ్చారండి, 25 eggs అయితే ఇచ్చారు. మాకు బాలామృతం కూడా ఇస్తారు, కానీ లాస్ట్ మంత్ ఇవ్వలేదు, ఈ మంత్ కూడా ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు హాలిడేస్ కానీ వెళ్ళేసరికి ఎలికలు అయితే కొట్టేసాయని చెప్పారండి. ఇంకా తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా దారిలో అయితే ఇక్కడ ఒక ఆటోలో మామిడి పళ్ళు అయితే అమ్ముతున్నారండి. వాళ్ళ సొంత తోటలో నుంచే కోసుకొని వచ్చి అయితే ఈ విధంగా ఆటోలకు వేసి అమ్ముతారంటండి. కేజీ వచ్చేసి 50 rupees అంట, 100కి వచ్చేసి 2 kgs అని చెప్పారు. ఇంకొచ్చేసి మేము 2 kgs అయితే తీసుకొని ఇంటికి వచ్చాము. మ్యాంగో అయితే కట్ చేశారు అమ్మ అయితే అండి. ఎంత పుల్లగా ఉందంటే ఈ మ్యాంగో అస్సలు తినలేకపోయాము, చాలా అంటే చాలా పుల్లగా ఉంది. ఇంకా ఎలాగోలా తిన్నాము, అమౌంట్ వేస్ట్ అని అనిపించింది. వాళ్ళు మందులు వేసి అయితే మక్కేసినట్టున్నారండి, అస్సలు టేస్ట్ లేవు, చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ అయితే రెడ్ బుల్ అనే డ్రింక్ అయితే తాగుతున్నాము. ఇది మీకు తెలుసా అంటే మీరు ఎప్పుడన్నా తాగారా ఈ డ్రింక్ చెప్పండి, చాలా అంటే చాలా బాగుంటుంది కదా, నాకైతే ఫేవరెట్ అని చెప్పొచ్చు. నేను మా హస్బెండ్ అయితే ఇదే పనిగా తాగేవాళ్ళం ఒకప్పుడు మ్యారేజ్ అయిన కొత్తల్లో. ఇంకా తర్వాత అయితే ఆపేసాము నెమ్మదిగా అయితే.
ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న బాబు కోసం వచ్చేసి ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఉగ్గు అయితే ప్రిపేర్ చేసి వాటర్లో పెట్టి అయితే చల్లార్చేసాను. అప్పటికే టైం వచ్చేసి 1 అలా అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది బాబుకి. ఇంక సరే అని చెప్పేసి వాటర్లో పెట్టి చల్లార్చేసి బాబుకి అయితే ఫీడ్ చేసేస్తున్నాను. చూశారు కదా ఎలా తింటున్నాడో. పిల్లలు ఎవరైనా కూర్చొని తింటారు, కానీ మా వాడైతే అస్సలు అలా కాదండి, ఇలా నిల్చొని తింటా అంటాడు ఎప్పుడు. చాలా అల్లరోడైపోయాడు. ఇంకా బాబుకి అయితే ఉగ్గు పెట్టేశాక ఇంకా పెద్ద బాబు దగ్గరికి అయితే వెళ్ళి చూశాను. ఫుల్ ఫీవర్ అండి. మళ్ళీ ఇంకా టెంపరేచర్ అయితే చెక్ చేశాను. ఇంకా టెంపరేచర్ చెక్ చేస్తే 100 అయితే దాటిపోయింది. ఫీవర్ అనేది 100 దాటితే కొంచెం కష్టమే కదా. అంటే ఈ సిరప్స్ వేస్తూనే ఉన్నాం, అయినా కూడా తగ్గట్లేదండి. ఇంకైతే మళ్ళీ ట్యాబ్లెట్ అయితే వేశాను. 100 కదా అనేసి ఇంకా ట్యాబ్లెట్ వేసి కొంచెం రసమన్నం తిన్నానంటే అస్సలు వద్దమ్మా అనేసి అన్నాడు. ఇంకా సరేనని పడుకోబెట్టాను. మళ్ళీ అయితే పడుకుంటా అన్నాడు. ఇంకా మా హస్బెండ్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్దాము అనేసి ఇంకా పడుకోబెట్టానండి. నిద్రపోయారు. మళ్ళీ కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఇక్కడైతే మురళీకృష్ణ నుంచి స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం. కొన్ని ఏమేమి తెచ్చుకున్నాను చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ బ్యాగ్ వచ్చేసి కొంచెం ఇంతకు ముందు అయితే వైట్ కలర్లో ఇచ్చేవాళ్ళండి. ఇదైతే ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు. భలే ఉంది ఈ బ్యాగ్ మాత్రం, బ్లూ కలర్లో. ఇక్కడ వచ్చేసి ఉప్పు చెక్కలు అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి రాగి పిండితో మనుబులు అంటారు కదా, అవైతే తీసుకొచ్చారండి. రాగి పిండితో మనుబులు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే ఇవి హైదరాబాద్లో చాలా ఫేమస్ కదా, ఉస్మానీ బిస్కెట్స్, అవైతే తీసుకొచ్చారు. ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి. పెద్ద అబ్బాయికి ఫీవర్ కదా, ఇవి ఇస్తే కొంచెం ఇష్టంగానే తిన్నాడండి. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇంక ఇవైతే తీసుకొచ్చారు. ఏది తీసుకోవాలన్నా కూడా క్వాలిటీ కోసం అయితే మనం అస్సలు ఆలోచించవలేదండి. క్వాలిటీకి తగ్గట్టుగానే ప్రైస్ అయితే ఉంటుంది, కానీ ప్రైస్కి తగ్గట్టుగానే క్వాలిటీ కూడా ఉంటుంది. చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఏం కాదండి, టైం వచ్చేసి ఇప్పుడు 2:45, 3 అలా అవుతుంది. ఇంక ఇప్పుడైతే నేను ఫుల్ హెడేక్ వచ్చేసింది నాకైతే. ఇంకా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. ఇంకా మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని జుట్టు అంతా కూడా చిక్కు వచ్చేసిందండి ఫుల్గా. ఇంకా అదంతా చిక్కు తీసేసుకుందాము ఆయిల్ పెట్టుకొని అనేసి ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. పిల్లలిద్దరు అయితే పడుకో ఉన్నారు. ఇంకా వాళ్ళు లేచేలోపు ఈ విధంగా ఆయిల్ అనేది పెట్టేసుకుందామని అనుకున్నాను. లంచ్ తినేసిన వెంటనే అయితే ఆయిల్ అనేది పెట్టుకుంటున్నానండి. నెల్లూరులో అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉన్నింది ఈరోజు అంతా కూడా. చాలా అంటే చాలా బాగుండిందండి. ఇలాగే కూల్గా ఉంటే బాగుంటుంది సమ్మర్ అంతా అయిపోయే వరకు, లేదంటే ఎండలు అస్సలు తట్టుకోలేకున్నాం కదా. ఇంకేమో నేను ఆయిల్ పెట్టుకున్న వెంటనే మంచిగా చిక్కు తీసేసుకొని జడైతే అల్లేసుకున్నాను. ఇంకా పెద్ద బాబుకి అయితే ఉన్నట్టుండి టెంపరేచర్ అయితే హై వెళ్ళిపోయిందండి, 102 వచ్చేసింది. ఇంకా సరేనని చెప్పేసి డాక్టర్కి కాల్ చేస్తే ఇప్పుడైతే ఉన్నారు, ప్రజెంట్ అయితే 3:15 దాకా ఉంటారు. ఇప్పుడైతే రండి అని చెప్పారండి. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 2:45, 3 అయితే అలా అవుతుంది. ఇంకా వెంటనే వెళ్ళిపోయాము. ఫోన్లోనే ఓపీ కూడా రాపిచ్చేసామండి. ఇది వచ్చేసి రఘురామ్ హాస్పిటల్ చిన్నపిల్లలది. ఇంతకు ముందు అయితే ఈ హాస్పిటల్ అనేది ఆర్టీసీ దగ్గర అయితే ఉండేదండి. ఇప్పుడు కొత్తగా అయితే ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ పెట్టి కూడా 1 ఇయర్ అయితే అవుతుంది. చాలా మంచిగా చూస్తారండి. ఇంతకుముందు అయితే మా పెద్ద బాబుని వేరే డాక్టర్ దగ్గర అయితే చూపించేవాళ్ళమి, కానీ అక్కడైతే అంతగా మంచిగా అయితే చూడట్లేదు అనిపించింది మాకైతే. అంటే అమౌంట్ తీసుకుంటున్నారు, కానీ ఏవి ఇచ్చినా కూడా మంచిగా అయితే కవర్ అవ్వట్లేదు బాబుకి అయితే. ఇంకా సరేనని చెప్పేసి ఇక్కడ ఈ హాస్పిటల్ వేరే వాళ్ళైతే మెన్షన్ చేస్తే ఇంక ఇక్కడే చూపిస్తున్నాము. ఒక 1.5 ఇయర్ నుంచి కూడా చాలా మంచిగా చూస్తారండి రఘురామ్ హాస్పిటల్లో. మీరు ఎవరైనా చూపిస్తున్నట్లయితే మీ పిల్లలకి చెప్పండి. ఇక్కడ వచ్చేసి వెంకటరామాపురం 2వ వీధి జ్యోతిరాజ్ పులే బొమ్మ దగ్గర అండి ఈ హాస్పిటల్ అనేది. 24 గంటలు కూడా డాక్టర్ అయితే అక్కడే ఉంటారు. హాస్పిటల్ పైనే అండి ఇల్లు కూడా. ఇక్కడ చూడండి, అందరం వెయిట్ చేసే దగ్గర కూడా కిడ్స్ కోసం కదా హాస్పిటల్, ఇంకా అందుకని టీవీ అనేది పెట్టేసి రైమ్స్ కూడా పెడతారండి. పిల్లలందరికీ మంచిగా ఏడుస్తూ ఉంటారు కదా, ఇంకా బొమ్మలు చూస్తూ కొంచెం సేపు అయితే ఆగుతారనేసి. ఇక్కడైతే చాలా అంటే చాలా మంది ఉన్నారండి. హాస్పిటల్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంది. ఎంతమంది ఉన్నారో చూడండి. మాదైతే 54 అండి ఓపీ నెంబరు. మేము వెళ్ళేసరికి మాకంటే ముందైతే ఒక 15 మెంబర్స్ అయితే ఉన్నారు. మేమైతే 2:45, 3 అవుతుందనగా వెళ్ళామా. 4:10కి అయితే ఇంటికి వచ్చామండి. ఇక్కడైతే ఏమేమి తీసుకెళ్ళానో చూపిస్తున్నాను మీకు. బాబుకి వచ్చేసి హాట్ వాటర్ కాచుకొని ఆ బాటిల్ అయితే పోసుకొని వెళ్ళానండి. మాకు వచ్చి నార్మల్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, కచీఫ్ ఒకటి, అలాగే మంకీ క్యాప్ అయితే ఒకటి తీసుకున్నాను బాబుకి. వర్షం పడుతుంది కదా. ఇంక ఇక్కడైతే బాబునైతే డాక్టర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చెక్ చేస్తున్నారండి. ఫుల్ నెమ్ముందని చెప్పారు ఇంక బాబుకి అయితేని. అప్పటికి బాబు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటానండి. ఏవంటే అవి పెట్టను. కూల్ డ్రింక్స్ కూడా పెద్దగా తాపిచ్చాను నేను. ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కువగా అయితే పెట్టను. కానీ క్లైమేట్ చేంజ్ అయింది కదా, అందువల్లనే ఏమో తెలియదు, ఇంకా నెమ్ముందని చెప్పి సిరప్స్ అయితే ఇచ్చారు. ఇంకా వామిటింగ్ రాకుండా సిరప్ కూడా ఇచ్చారండి. అదైతే హాస్పిటల్లోనే వేసేసాను. ఇంక ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి.
ఇది వచ్చేసి రైల్వే గేట్ అవతలండి హాస్పిటల్ అనేది. అడ్రస్ చూపించాను కదా, చాలా బాగా చూస్తారు డాక్టర్ అయితే మాత్రం. ఇంకా ఇంటికి రాగానే చిన్నబాబు అయితే నిద్రపోతున్నారు. తర్వాత మేము వెళ్ళిన ఒక 15 మినిట్స్కి అయితే నిద్ర లేచేశారు. ఇంకా తర్వాత హాట్ వాటర్ పెట్టి పిల్లలిద్దరికీ కోల్డ్ చేసేసింది కదా, ఫుల్ వర్షం పడుతుంది కదా, ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు స్నానం ఎందుకులే అనేసి ఇంకా పిల్లలిద్దరికి అయితే ఒళ్ళు తుడిచేసామండి వేడి నీళ్ళతో మంచిగా తుడిచేసి పౌడర్ వేసేసి ఇద్దరికి బట్టలు అయితే వేసేసాము. ఇంకా చిన్నబాబుకి అయితే ఫస్ట్ అమ్మ తుడిచేశారండి వాళ్ళంతా కూడా. ఇంకా మంచిగా పౌడర్ పూసేసి కొంచెం స్వెటర్ టైప్ ఉండే టీషర్ట్ అయితే వేసానండి ఫుల్ హ్యాండ్స్ది. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, ఇంక ఇట్లా వెచ్చగా ఉంటే హాయిగా నిద్రపోతారు కదా పిల్లలు అనేసి ఈ విధంగా వేశాను. ఇంకైతే కూర్చొని ఆడుకుంటున్నాడు. మా చిన్న బాబు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఫుల్ అల్లరోడైపోయాడండి. ఇంక ఇక్కడేమో పెద్ద బాబుకి కూడా మంచిగా వాళ్ళంతా తుడిచేసానండి. తుడిచేసి ఈ విధంగా అయితే డ్రెస్ అయితే వేసేసాను. ఇంటికి రాగానే రసం రైస్ అయితే తినిపించానండి. కొంచెం తిన్నారు. తినిన తర్వాత ఇట్లా డ్రెస్ అయితే చేంజ్ చేశాను వాళ్ళంతా తుడిచేసి. ఇంకా బాబు అయితే కొంచెం సేపు పడుకొని రైమ్స్ అయితే చూస్తున్నాడండి. వామిటింగ్ రాకుండా ఉండడానికి సిరప్ అయితే వేశాను కదా, కొంచెం ఫుడ్ తిన్నాడు కాబట్టి కొంచెం అయితే శక్తి వచ్చిందండి బాబుకి. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే టీ అయితే తాగుతున్నాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. ఇంకా చిన్న బాబు అయితే ఉయ్యాల్లో వేసేసానండి, నిద్రపోతున్నాడు. పెద్ద బాబు కూడా నిద్రపించాను, కొంచెం సేపు పడుకున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే స్నానం చేసి వచ్చేసి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. పిల్లలిద్దరికీ హెల్త్ బాగాలేదు కదా, అందుకోసం అనేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ప్రసాదం కింద వచ్చేసి మామిడి పండు అయితే పెట్టాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా పిల్లలిద్దరు కూడా నిద్ర లేచేసారండి. అంటే ఎక్కువసేపు ఏం పడుకోపెట్టలేదు, మళ్ళీ నైట్ పడుకోరు కదా అనేసి ఇంకా నిద్ర లేవగానే 7 అలా అయిందండి టైము. ఇంకా పిల్లలిద్దరికి మందులు వేయడానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. పెద్ద బాబుకి అయితే ఫస్ట్ సిరప్స్ వేసేస్తున్నాను. బాబుకి డిన్నర్ పెట్టేదానికంటే ముందే నేను సిరప్స్ వేస్తానండి. వామిటింగ్ చేసేసుకుంటాడు, లేదంటేని మొత్తం వామిటింగ్ అయిపోతుంది తిన్న తర్వాత వేస్తే. అందుకని తినకముందే వేసి తర్వాత ఒక 15 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఆగి అప్పుడు